ఈ దినం చాలా ప్రశస్తమైన దినం అని అనుకుంటున్నాం. ఎందుకంటే మా ఈ బర్త్డే అందరికీ తెలుసు, దాదాపు పెట్టారు. ముఖ్యంగా ఆదిత్య వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చారంటే చాలా సంతోషకరమైన విషయం ఇది. అది అంటే ఈ రోజునే మేము అసలు చేద్దాం అనుకోలేదు. ఆ వ్యాఖ్యలు కండక్ట్ చేసుకుని చేద్దాం అనుకున్నాం. అయితే మా అబ్బాయి పింక్ అంటే ప్రదీప్ ఇది చాలా అపోజ్ చేసాడు. వద్దు వద్దు రోజు కలిపి పెట్టవద్దు సరే ముందు కూడా ఆ బిజినెస్ మీటింగ్ పెట్టాం. వాళ్ళకి చెప్పాను కదా అని చెప్పేసి బిజినెస్ మీటింగ్ పెట్టాం. మరి ఈరోజు పెట్టుకున్నాం. మా ఫ్యామిలీ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన విషయాలు ఎవరు తెలిసియే. మాకు ఇద్దరు పిల్లలు మరి ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మరి మంచి పోస్టులోనే రిటైర్ అయ్యాం. అందరూ జీవనం పొందినారు. ఎందుకంటే ఈ సమాధానం గారు 78లో మా మ్యారేజ్ అయింది. 78 జనవరి మా మ్యారేజ్ అయింది. ఈయన ఇక్కడ నర్సింగ్ చేయడానికి నర్సింగ్ కాలేజ్ బిఎస్సీ వాటికి వచ్చింది. నేను అన్ఎంప్లాయ్గా ఉండి ఎంప్లాయ్మెంట్ కోసం హైదరాబాద్ వచ్చాను. అన్ఎంప్లాయ్గా ఉండి ఎంప్లాయ్మెంట్ కోసం హైదరాబాద్ వచ్చాం. మరి దేవుడు ఎట్లాగో మా ఇద్దరు కలిపాడు. కలిపిన బంధం మరి 47 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. మరి వెళ్ళిపోయి 50 సంవత్సరం కోసం వెయిట్ చేస్తున్నాం సిలోజీ కోసం. ఇది మా నామినేషన్. తర్వాత ఏంటంటే మేము మా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూస్తాం. అంటే ఉన్నతాయి కాబట్టి ఉన్నది ఇక్కడనే చాలా జాగ్రత్తగా చూస్తాం. వాళ్ళు ఏది కావాలంటే అది వాళ్ళకి అందించాం. వాళ్ళు చదువుకున్నది కూడా వాళ్ళకే ఆప్షన్ ఇస్తాం. అంటే తర్వాత మా మిస్సెస్ ఏంటంటే ఈ మా నర్సింగ్ డోర్ అపాయింట్ అయింది. నర్సింగ్ డోర్ అపాయింట్ అయ్యి ఉస్మానియా ఒక 6-7 సంవత్సరాలు నర్సింగ్ డోర్లో పెట్టింది. తర్వాత ఉస్మానియాలో వైస్ ప్రిన్సిపల్ ప్రమోట్ అయింది. వైస్ ప్రిన్సిపల్ ప్రమోట్ అయ్యి అక్కడ 3-4 years చేసింది. ఆ తర్వాత గాంధీకి ప్రిన్సిపల్గా వేశారు. అంత మనంతా సిటీలోనే మా పోస్టింగ్ అని కూడా. లక్కీగా నాకైతే ఎక్కడ ట్రాన్స్ఫర్ లేదు మా డిపార్ట్మెంట్లో. ఈయనకి ట్రాన్స్ఫర్లు ఉన్నా కూడా దేవుని ఉన్న సిటీలోనే వేస్తూ ఉండాలి కానీ అవుట్ ఆఫ్ సిటీ ఎక్కడ వేయలేదు. అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ తక్కువ ఉండేవి. ఆ తక్కువలో ఈయన ఇక్కడ అవుట్ ఆఫ్ గాంధీ ఉస్మానియా గాంధీకి వచ్చింది. గాంధీలో 8 సంవత్సరాలు ఏమో ప్రిన్సిపల్గా చేసింది. 8 సంవత్సరాలు ప్రిన్సిపల్ చేసి రిటైర్ అయిపోయింది. చాలా మంచి పోస్ట్ ప్రిన్సిపల్ పోస్ట్ చాలా మంచి పోస్టు. తర్వాత ఏంటంటే దాదాపు ఒక 30-40 అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్యూటర్స్కి అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి అందరికీ ప్రిన్సిపల్. స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఒక 200-300 స్టూడెంట్స్ బయటకు వెళ్తూ ఉంటారు కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేసుకుని. అలాగే ప్రతి స్టూడెంట్ సర్టిఫికేట్ కూడా ఇది సంతకం ఉంటుంది. అప్పుడు ఆ తర్వాత అట్లాగే మంచి పోస్ట్లోనే రిటైర్ అయింది. యాక్చువల్గా నాకంటే మంచి పోస్ట్లో రిటైర్ అయింది. సెక్షన్ ఆఫీసర్ కూడా అంటే ప్రిన్సిపల్గా రిటైర్ అయింది. అట్లాగే 2010లో రిటైర్ అయింది. 2010 ఆగస్టు ఇప్పుడు 10th డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఆగస్టు ఎండింగ్కి రిటైర్ అయింది. దాదాపు 15 సంవత్సరాలు అయిపోయింది. ఇద్దరు రిటైర్ అయిపోయింది. నేను డిసెంబర్ 31st రిటైర్ అయ్యాను. ఈ ఆగస్టు 10th రిటైర్ అయింది. దాదాపు 15 years మరి కంటిన్యూ. చెప్పనే లేదా మమ్మీ చెప్పండి.
సరే ఉంటా. మా మమ్మీని ఫస్ట్ ఎప్పుడు చూసాడో చెప్పమంట. సరే, ఏదో నాకు ఎందుకని కొన్ని దేవుడి దేవాలు పోయాకి హ్యాపీగా మాకేం పెద్ద ప్రాబ్లమ్స్ రాలేదు. పెద్దగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవు. మరి ఇలాగే మా ఫ్యామిలీ ఏంటంటే మా ఎవరికి ప్రాబ్లం లేకుండా పెద్ద సీరియస్ అంటే ప్రాబ్లమ్స్ అంటే మరీ సీరియస్ ప్రాబ్లమ్స్ పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా కంటిన్యూ వచ్చి రిమైనింగ్ అక్షరాలు జీవితాన్ని దేవుని సేవలు అట్లా నడిచిపోతాను. పిల్లల విషయంలో కూడా మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా అర్థం చేసుకుంటారు, చాలా కేర్ తీసుకుంటారు. అట్లాగే మా జీవితాలు నడిచిపోతూ ఉంటాయి. అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఏంటి ఎప్పుడు జాబ్ అవుతుంది ఇంకో బాగా అన్ని సన్నివేశాలు కూర్చోండి. ఒకసారి రీకాల్ చేసుకుంటే అన్ని సన్నివేశాలు మా మామయ్య ఉండేవాడు ప్రకాష్ గారు అని, నేను జడ్జి గారు ఆయన మామయ్య ఇంటికి బ్యానవాళ్ళు ఒక అమ్మాయి ఆ ఇంటికి వస్తూ ఉండేది. ఆయన అంటే మాకు చుట్టాల అమ్మాయి మా ఇంటికి వస్తూ ఉండేది. అయితే నేను ఒకసారి మా మామయ్య అంటారే ఉస్మానియా నర్సింగ్ కాలేజీ పోయి హైదరాబాద్ కొత్తగా వచ్చేది. ఎక్కడో కాలేజీ ఉస్మానియా కాలేజీ ఎక్కడో వెళ్ళింది. నర్సింగ్ కాలేజీ ఇక్కడ తెలుసా అన్నది. లేదు మామయ్య పెద్ద అబ్దుల్గాని ఇవన్నీ చెప్పుకొచ్చాడు, కూతురు అని చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చి వెళ్ళి అక్కడ అమ్మాయి కదా అమ్మాయిని తీసుకుంటా, అమ్మాయి ఫ్రెండ్ ఒక అమ్మాయి సమాధానం ఉన్నప్పటికీ ఆ అమ్మాయిని కూడా తీసుకురా. నేను పోయి ఆ అమ్మాయి నాకు ఈవెంట్ నడుపుతుంది. అయితే సుభాష్ కావాలమ్మా ఇట్లా అని చెప్పాను. అని చెప్తే మా మామయ్య అర్థం చెప్పారమ్మా సుభాష్ కావాలి అంటే సుభాష్ చెప్తున్నాను. అయితే అమ్మమ్మ వచ్చిన ఫ్రెండ్ సమాధానం ఏంటంటే ఆంబుల్ తీసుకుంటా ఇవన్నీ సమాధానం కాదు కాబట్టి సమాధానం నేనేనండి అంటే అడిగి మీరు రమ్మన్నారండి అని చెప్పి ఫస్ట్ మాట్లాడారు. అలాగే దేవుడు అట్లా నడిపిస్తూ ఉంటాడు. ఇంత పెద్ద పెళ్లి చేస్తే ఇంకెన్ని మిస్టేక్ జరుగుతాయో. ఏంటి అంత సైలెంట్ గా ఉన్నారు? పెళ్లి కార్డుల గురించి ఏం నచ్చలేదా? బాగా నచ్చాయి. ప్రింట్ అవుట్ చేయించాలని అడుగుతున్నాను మావయ్య. మరి నువ్వు చెప్పలేదా? ఇలాంటివి చెప్పవు, నేనే దగ్గరుండి ప్రింట్ చేయించాను బాబు గారు. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట. అవును బాబు గారు, అందులో కలరు కాన్సెప్ట్ మార్పులు చేర్పులు మొత్తం నావే. మరి నా పేరు ముందు ఉండాల్సిన డాక్టర్ ఏది, వెనక ఉండాల్సిన డిగ్రీలేవి? నేనే తీసేయమన్నాను. డాక్టర్ జయకృష్ణ సింహ ఐపీఎస్ బిఏ ఎంఏ ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్. అందుకే ఆ చెత్తంతా లేపేయమన్నాను. నువ్వు విడివై లేపేయడానికి. సో నేను ఇంతకుముందు ఎప్పుడు మమ్మీ గురించి డాడీ గురించి సో మా ఫ్యామిలీలో నేను ఆడ్ వన్. సో చాలా విషయాల్లో నేను మా పేరెంట్స్ హ్యాపీనెస్ బట్ నాకు మెచ్యూరిటీ వచ్చాక నేను ఇప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే మా మమ్మీ డాడీ నన్ను చాలా భరించారు. అండ్ చాలా కష్టపడి పైకి వచ్చారు. ఇనిషియల్ రీసెంట్ వాళ్ళు మా ఫ్యామిలీ మొత్తం అందరికీ హెల్ప్ చేయడం, అందరితో కలిసి ఉండడం,
అందరినీ కలుపుకొని వెళ్ళడం. సో ఇవన్నీ చేసేవాళ్ళు. బట్ నా వరల్డ్ చాలా చిన్నది. మమ్మీ, డాడీ, స్వీటీ, దాల్చా. నేను మా మమ్మీ దగ్గర నుంచి ప్రాబబ్లీ నాకు వచ్చింది ఫిట్నెస్. మా మమ్మీ చాలా ఈ ఏజ్లో కూడా వాకింగ్ చేస్తుంది అండ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. సో దట్స్ వన్ థింగ్ ప్రాబబ్లీ నాకు మా మమ్మీ నుంచి వచ్చింది. అండ్ చాలా సిచ్యువేషన్స్లో షీఈ్ వెరీ వెరీ స్ట్రాంగ్. స్వీటీ చెప్పినట్టు నేను ఈ విషయాలన్నీ మా పేరెంట్స్కి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎప్పుడు చెప్పదు. బట్ దీస్ ఆర్ మై ఆనెస్ట్ జెన్యూన్ ఫీలింగ్స్. ఎక్కడో చోట నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. మా మమ్మీ డాడీకి తెలుసు నన్ను బాగా అర్థం చేసుకుంటారంటే నాకు ఏదైనా నచ్చలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని నా పని లేదు. సో నేను ఏదైతే చేస్తున్నానో అదంతా నాకు జెన్యూన్గా అనిపించి చేస్తున్నాను అని వాళ్ళకి తెలుసు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్, నెవర్ డౌటెడ్. నాకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ డాడీకి ఎలా చెప్పేవాడిను, ఎస్పెషల్లీ మమ్మీకి, ఇప్పుడు కూడా అలానే చెప్తాను. అండ్ వాళ్ళు అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఎలా నాకు హెల్ప్ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా అలానే చెప్తారు. అండ్ ఒక మాటలో సమాప్తి చేయాలంటే ఐఎమ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ గై ఇన్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ మై మమ్. అండ్ స్వీటీ కంటే మంచి చెల్లి నాకే ఎవరు. అంటే మమ్మీ గురించి చెప్పాలి అని అనుకుంటే, అంటే మమ్మీ ఇంత గ్రేట్ అని చెప్పి నాకు అప్పుడు చిన్నప్పుడు తెలిసేది కాదు. ఇప్పుడు నేను వంట చేసుకుంటూ క్లినిక్ మేనేజ్ చేసుకుంటూ ఇట్లా చేస్తున్నా నాకు ఇప్పుడు అనిపిస్తుంది మమ్మీ అని ఇంత గ్రేట్. అసలు ఆ రోజులలో బస్సులు పట్టుకొని, ఆర్టీసీ బస్సులు పట్టుకొని వెళ్ళి మళ్ళీ ఇంట్లో వంట చేసి మళ్ళీ అక్కడ ఆఫీస్ లో పని చేసి ఇదంతా చేసింది అని అంటే, అండ్ మరి ఇంట్లో ఎక్కడ కాంప్రమైజ్ చేయనివ్వలేదు, ఎక్కడ ఏం అవ్వలేదు, అండ్ ఆఫీస్ పని కూడా మంచిగా చేసింది. అసలు అంటే చెప్పాలని అంటే నేను చెప్పగా తెలియదు కానీ మా మమ్మీ ఒక 100% స్ట్రాంగ్ ఉమెన్. ప్లస్ అంటే అన్ని దాంట్లో ప్రొఫెషనల్ గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, లేకపోతే రిలేషన్స్ లో కానీ, లేకపోతే అన్నిట్లో నంబర్ 1 ఉంది. అసలు అంటే మనం అందరం ఒప్పుకోవాల్సింది ఏంటంటే మన ఫ్యామిలీలో ఇంత కలిసికట్టుగా యూనిటీ ఉన్నారు అని అంటే వన్ ఆఫ్ ద రీజన్ మా మమ్మీని. అంటే నేను అంటే పొగడకూడదు కానీ చెప్తున్నాను. ఆమె చేసిన సాక్రిఫైస్ కానీ, లేకపోతే ఆమె చేసిన అంటే ఫ్యామిలీ కోసం కొన్నిసార్లు సిచ్యువేషన్స్ వస్తాయి ఫ్యామిలీలో, లేకపోతే జాబ్ అట్లాంటి టైంలో ఆమె జాబ్ అంటే ఫ్యామిలీ చూస్ చేసుకొని అన్ని అట్లా చేయడం వల్లే మన అందరం ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాం. అండ్ ఈవెన్ నాదన్న అమలక్క కూడా యాక్చువల్ గా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు మేము అంటే కొంచెం లేటు పుట్టాం కాబట్టి వీళ్ళిద్దరిని చాలా క్లోజ్ గా అంటే దగ్గరగా చూసింది. వీళ్ళని కూడా అందరినీ ఆల్మోస్ట్ అందరి పిల్లలని మేనేజ్ చేసింది. అండ్ జాబ్ పరంగా వస్తే ఇంకా ఈవెన్ ఇంకా తిరగలేదు. ఇంకా అసలు మొత్తం అవార్డ్స్ కానీ లేకపోతే అంటే ఇంకా ఒక వెలిగింది. ఇంకా న్యూస్ పేపర్లలో, టీవీలలో అన్నిట్లో వచ్చి ఇంకా అన్ని విషయాలలో ఇది లేదు అన్నట్టు కాకుండా అన్ని విషయాలలో ఇంకా 100% మార్కులు కొట్టేసింది. Strongest woman in India, Indira Gandhi,
ఎందుకు అంటే ఆఫీస్ వరకు రాదు, ఈవెన్ షాపింగ్ మామూలు షాపింగ్ కూడా అసలు ఏం చిన్నప్పటి నుంచి షాపింగ్స్ ఎక్కడికి వెళ్ళాలి మామూలుగా జస్ట్ ఏంటంటే ఎంత మీకు ఎంత కావాలి తీసుకో అంతే. అక్కడే షాపింగ్ చేసేది, అక్కడే షాపింగ్ చేసేది, కూరగాయలు అన్నీ అత్తనే. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటికీ అయితే పెళ్లి వృత్తి చేస్తూ ఇంత చేసి వేరే వాళ్ళతో ఏదో చేయలేదు. కానీ మా పెద్ద ఒకే ఒక ఇంటి చేత్తో పెళ్లిని చేసి మళ్ళీ స్ట్రాంగ్ గా ఉంచాను. నేను అనుకున్నాను ఎక్కడైనా సరే ఒకసారి అమ్మాయి మా కూర్చుంటుందేమో అనుకున్నా. నేను చూసినాను సేపు సింగిల్ ఎంత పెళ్లి ఎంత అయిపోయిన తర్వాత లాస్ట్ వరకు ఇంత దగ్గర కూడా కూర్చోకపోతే మొత్తం సింగిల్ హ్యాండ్ కూడా వేసుకున్నాను. మా అత్త గురించి అది చెప్పాలి. అప్పటి నుంచి ఫస్ట్ మా ఇద్దరు వాళ్ళ పిల్లలకి బాగా చూసుకునేవాళ్ళు. తర్వాత కూడా అసలు ఎప్పటికి కూడా అంటే స్వీటీని తీసే ముందు ఫస్ట్ అమ్ములోనే వస్తుంది మా అమ్మ పేరు. స్వీటీ ఏమో నేను మా డాడీ నేను అమ్ములక్కనే అమ్ములు కాదు డాడీ నేను స్వీటీని అని అంటే అంత ఎక్కువ నాదే తిరుగుతూ ఉంటుంది ఎక్కువ. చిన్నప్పుడు కూడా అక్కడ ఉస్మానియా హాస్పిటల్ వెళ్తే కూడా నేనే వాళ్ళ కూతుర్ని అనుకునేవాళ్ళు యాక్చువల్లీ. ఇప్పటికి కూడా నిన్న కూడా గిరిజన దాంట్లో కూడా నేనే వాళ్ళ పాపను అనుకొని అంటే మా మామ ముక్కు నా ముక్కు సేమ్ ఉంటుందని పోలికలు ఎక్కువ ఉంటాయి అనేసి అట్లా అందరూ డాక్టర్ లాగా అనుకున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీ పాప అని అడిగారు. అక్క ఫస్ట్ నుంచి చాలా కమిటెడ్ అండ్ చాలా కష్టపడి పెంచుకుంది, పిల్లల్ని పెంచింది. ఇంట్లో కూడా అంత ఫ్యామిలీస్ అన్నిటినీ చూసుకుంటూ ఎక్కడ కూడా అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ అటు అంటే తాతయ్య అమ్మమ్మ సైడ్ వాళ్ళని వాళ్ళ సైడ్ వాళ్ళని మా అందరినీ పిల్లలందరినీ కూడా చాలా బ్యాలెన్స్ చేసుకుంటా ఎక్కడ ఎలాంటి ఇది లేకుండా పెద్ద మామ పెద్ద మామ అంటే అంటే మా అమ్మమ్మ తాతయ్య తర్వాత ఇంకా వాళ్ళే. మమ్మీ యాక్చువల్గా మమ్మీ నేను చిన్నప్పుడే చనిపోయారు 70లోనే. ఇంకా అప్పటి నుంచి మ్యాక్సిమం అవన్నీ వాళ్ళే చూశారు. మా డాడీ కూడా వాళ్ళకే ఎక్కువ ఏది ఉన్నా కానీ ముందు పెద్దమ్మ పెద్దతనే పెట్టేవాళ్ళు ఫస్ట్. నా డెలివరీ అయినప్పుడు కూడా హాస్పిటల్లో కూడా అసలు ఎవరు అంటే నైట్స్ ఉండడానికి ఎవరు దొరకలేదు. ఆ టైంకి సడన్ గా జరిగింది నాకు డెలివరీ. మా అక్క హాస్పిటల్కి వెళ్ళి జాబ్ చేసుకొని వచ్చి నైట్ మా దగ్గర ఉండి బాబుని పట్టుకొని పాపం ఇట్లా పడుకునేది నిద్ర వచ్చి అట్లా. అంటే ఆ స్టేజ్ లో కూడా అంటే నేను జాబ్ చేస్తున్నాను నేను ఎట్లా చూడలేను అని కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చెప్పలేదు మా విషయంలో. నా మ్యారేజ్ అప్పుడు కానీ నా డెలివరీ అప్పుడు కానీ ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో వాళ్ళే మాకు అన్ని ముందుండి నడిపించారు. ఏ కష్టంలో కానీ ఏదన్నా కానీ ఫస్ట్ ఏదన్నా నాకేదన్నా అంటే సిచ్యువేషన్స్ కొన్ని వచ్చాయి. నేను కొన్ని డాడీ దగ్గర కూడా వెళ్ళి చెప్పుకోలేక వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. మా పెద్ద వీళ్ళకి చెప్తామని ఫస్ట్ నుంచి అట్లా అలవాటు. వీళ్ళు ఉంటారు వీళ్ళు చూసుకుంటారు అంటే డాడీకి తెలిస్తే ఫస్ట్ డాడీ బాధపడతాడేమో ఫస్ట్ అన్నట్టు నేను డాడీ దగ్గర కాకుండా పెద్ద మామయ్య దగ్గరకు వచ్చి చెప్పుకున్నాను. చాలా ఉన్నాయి సిచ్యువేషన్స్ కూడా. సో అంతా మా ఫ్యామిలీకి మమ్మల్ని చాలా ఒక అంటే మమ్మీ డాడీ తర్వాత మమ్మల్ని నెక్స్ట్ ఫాదర్ మదర్ లాగా చూసుకున్నాం ఇంతవరకు. ఇప్పటికి కూడా ఇంకా అది కూడా ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. అది ఇంకా అవుతుందనే అవుతుంది ఇంకెప్పుడు. ఇప్పటి వరకు ఇలా అంటే మమ్మల్ని కూడా వాళ్ళ కూతురు మెయిన్గా నా విషయంలో మాత్రం చాలా ఎక్కువగా నేనంటే చాలా ఇష్టము. నా విషయంలో ఎక్కడ కూడా నేను ఎక్కడ బాధపడకూడదు, ఏ విషయమైనా కానీ నేను బాధపడకూడదు అని నా కోసమన్నా వస్తారు. వాళ్ళకి బాగాలేకపోయినా చేసినా ఈవెన్ మా చిన్నమామ వాళ్ళు అయినా సరే నేనంటే ఫస్ట్ అందరూ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మా అత్త గురించి అంటే ఇట్లా అంటే ఒక బ్యాలెన్స్ చేసుకొని ఇప్పుడు ఒక అందరినీ మెయింటైన్ చేసింది. చాలా ఏమంటారంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా గుర్తున్న ఫ్యామిలీస్ లో నా ఊహ తెలిసిన తర్వాత పిల్లలు లేదు, నేను అక్క ఉండేవాళ్ళం అంతే. మా ఇద్దరిని తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళి అక్కడ ఓల్డ్ సిటీ ఉండే బాబు, ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళ.
కోర్సులో తీసుకెళ్ళినట్లు టాప్ చేస్తాయి. బాబాయ్ మా మామ ఉండాడు ఆడం గారు, వాళ్ళ స్వప్న వాళ్ళ ఫాదర్ అన్నమాట. అక్క అంటే చాలా ఇష్టం వీళ్ళందరికీ, నేను కాదు, మా అక్క అంటే చాలా ఇష్టము. అక్కడ బాగా కేర్ తీసుకున్నాడు, నేను కూడా తీసుకెళ్ళి పెట్టాడు అనమాట. ఏది అడిగితే అదనమాట. ఇది అనగానే తీసుకెళ్ళి పెట్టేసేవాడు. మమ్మల్ని ఏడకుండా చూసుకునే బాధ్యత తీసుకెళ్ళి వదిలిపెడితే చాలా కేర్ ఉండాలి. కోర్టులో ఉన్నప్పుడు కూడా వెళ్ళి శరత్ బాబు గారు తాలూకా అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఆయన తాలూకా అనగానే మాకు కొంచెం ఏమంటారు ఎలైట్ ట్రీట్మెంట్ ఉండేది అనమాట. హైకోర్టుకి వెళ్తే మా నాన్న ఉండేవాడు, కానీ బాగా మంచి బాబాయ్ కంటే కూడా వాళ్ళని సమాధానం గారి తరఫున అంటేనే గుర్తుపడతారు. చాలా చర్చెస్ లో ఆంటీ తరఫున గుర్తుపడతారు. ఆంటీని గుర్తుపట్టని నర్సింగ్ కాలేజ్ ఉండవేమో. సో మచ్ ప్రతి నర్సింగ్ కాలేజ్ వాళ్ళు ఏపీ తెలంగాణ గుర్తుపడతారు. నేషనల్ వైడ్ కూడా షీఈస్ ద ఏమంటారంటే పర్మిషన్ కావాలంటే ఆంటీ సిగ్నేచర్ ఉంటేనే ఆ కాలేజ్ పర్మిషన్ వచ్చే పరిస్థితి ఉండేది. షీఈస్ టు ట్రావెల్ ఆల్ ఇండియా, ఇది త్రూఅవుట్ ఇండియా లేదు. నాకు తెలిసి నార్త్ ఇండియా టు ఈస్ట్ ఇండియా టు వెస్ట్ ఇండియా వరకు ఆంటీ వ్యవస్థ ఏమంటారు ఆవిడ తక్కువ చేస్తేనే కాలేజ్ నర్సింగ్ కాలేజ్ ఆ స్టేజ్ లో తీసుకుంటారు. చాలా అంటే మాకు ఉస్మానియా హాస్పిటల్కి వెళ్తే ఆంటీ పేరు చెప్తే ట్రీట్మెంట్ లైక్ ఎనీథింగ్ ఉంటారు. ఆ సమాధానం తరఫున కానీ ఏ డాక్టర్ అయినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రాబ్లం పేరు చెప్తే ఫాదర్ పేరు చెప్తే హైకోర్టు, ఆంటీ పేరు చెప్తే హాస్పిటల్ ఇలా ఉంది. చాలా అంటే ఒక ప్రీమియం ఉండేది. నాకు నర్సింగ్ లైసెన్స్ కావాలంటే బాబా పేరు చెప్పిన అయిపోయేది. ఐపీ ఆఫీస్కి వెళ్ళి మా నాన్న పేరు చెప్పిన అయిపోయేది. అక్కడ కూర్చోబెట్టి ఇన్స్పెక్టర్ తీసుకుంటూ డ్రైవింగ్ ఫీల్డ్ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నాడు. పలానా చెప్తాను డ్రైవింగ్ ఫీల్డ్ తీసుకెళ్ళి వాళ్ళే సైన్ చేసి మీరు సాయంత్రం వచ్చి తీసుకెళ్ళాలన్నమాట. అంత నా లైసెన్స్ పోతే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఇచ్చే లైసెన్స్. అడ్రస్ వాళ్ళే మార్చి వాళ్ళ అడ్రస్ పెట్టి వాళ్ళే ఇస్తారు. అంత అంటే మంచి ఉండేది అందరికీ. ఈరోజు ఈ విధంగా జరుగుతుందని నేను ఎప్పుడు కళ్ళ కూడా ఊహించలేదు. కానీ మీ అందరు నన్ను ప్రేమించి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇంతవరకు నా గురించి చెప్పినవన్నీ నిజాలే, కానీ దాని వెనక నేను అంత స్ట్రాంగ్ గా అంత ఇదిగా చేశానంటే నా వెనుక నేను నమ్మిన నా దేవుడు. మరి ఆ క్రెడిట్ అంతా నాది కాదు, నేను నమ్ముకున్న నా దేవుడికి. మరి నిజంగానే నాకు నా ఇద్దరు పిల్లలు కాదు, నా కుటుంబంలో ఉండే నా పిల్లలు అందరూ నా పిల్లలు లాగానే చూస్తుండే నాకు అనిపిస్తుంది. వాళ్ళకి ఏదైనా బర్త్డేలు కానీ లేకపోతే ఏదైనా అవసరాలు ఏదైనా ఉన్నా నా పిల్లలకి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో వాళ్ళకు కూడా అదే ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. కష్టంలో కానీ సుఖంలో కానీ సంతోషంలో కానీ ఏ విషయంలో కానీ. మరి మా మధ్య బాబు కూతురు కానీ లేకపోతే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు నాని అమ్ములు అన్ని, మరి మా చిన్న ఆడపడుచు కూతురు ఆయన కీర్తి ఇల్లు, వీళ్ళందరి విషయంలో వీళ్ళందరూ నాకు నా కుటుంబం నా ఫ్యామిలీ అనుకునే నేను చేసింది. వాళ్ళు కూడా అదే అభిమానం. ఏదన్నా చిన్నది ఏదన్నా జరిగినా కూడా అందరూ పరిగెత్తుకుంటా ఎంత అభిమానంతో వస్తారు. ఇది ఎట్లా అని అంటే ఇది రిఫ్లెక్షన్ అనమాట. నేను వాళ్ళ పట్ల చూపించింది వాళ్ళు ఎన్నటికీ మర్చిపోలేరు. ఇంతవరకు వాళ్ళు గుర్తు పెట్టుకుని మరి ఈ టైంలో కూడా వాళ్ళు గుర్తు పెట్టుకుని అన్ని నాకు చేస్తున్నారని అంటే ఇది నా గొప్పతనం కాదు, వాళ్ళ మంచితనమే. మరి వాళ్ళకి అంత ప్రేమ అనురాగాలు
ఉన్నాయి అనేది అంతా నేను సంపాదించుకున్నానంటే నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని. ఈ క్రెడిట్ అంతా నాకు ఎట్లా వచ్చిందంటే మా ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేదు. మరి ఆయన నుండే వచ్చింది. కొద్దిగా ఆదిత్య మా ఫ్యామిలీలోకి వచ్చింది. ఆదిత్య విషయంలో నేను చాలా గర్వపడ్డాను. మరి నా రెండో పుట్టిలాగా నా పుట్టితో ఆదిత్య కూడా ప్రతి విషయంలో ఏదన్నా ఫోన్ చేస్తే అత్తమ్మా అనుకుంటే మరి ఎంత రెస్పాన్స్ ఇస్తాడనంటే నా కొడుకు ఎంత రెస్పాన్స్ ఇస్తాడు ఆ విధంగా ఆదిత్య కూడా. దేవుడు నాకు అలాంటి అల్లుడిని ఇచ్చినందుకు దేవుడికి నేను చెల్లించుకుంటాను. ఇది మా జీవితకాలం అంతా వాళ్ళు బ్రతికినంత కాలం మేము బ్రతికినంత కాలం ఇదే ప్రేమ అనురాగాలు మా మధ్యలో ఉండాలని, మా కుటుంబం ఈ విధంగానే అన్ని విధాల వర్ధిల్లాలని. మరి మాత్రమే కాకుండా మా వాళ్ళు మా కజిన్స్ అంటే మా కోడలు మా వాళ్ళు కూడా మా ఫ్యామిలీ లాగా వాళ్ళ ఇంట్లో ఏ విషయం జరిగినా కానీ పక్కకి మా దగ్గరికే వస్తారు. మాకు చిన్న కానీ మా అమ్ములు కానీ వాళ్ళు కూడా మా ఫ్యామిలీ లాగానే. అందుకని ఏ చిన్న ఫంక్షన్ అయినా అందరూ కలుస్తాం అన్నమాట ఫ్యామిలీ లాగా. దేవుడు ఇంత మంచి కుటుంబాన్ని, ఇంత మంచి మనుషులు, ఇంత మంచి మరి అనురాగం ఉండే పిల్లలు మాకు ఇచ్చినందుకు నిజంగా నేను దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ ఉండే ఇది ఈ విధంగా చేసుకున్నందుకు మీ మనసుల్లో నాకు ఇంతగా మీరు లెక్కిస్తూ ఇంతగా ఆరాధిస్తున్నందుకు మీ అందరికీ నేను ఎంతో దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నేను ఇదే ప్రేమతో మీ అందరితో ఉంటాను, ఉండాలని నేను కోరుకుంటున్నాను. రీతిగా దేవుడు నన్ను ఆశీర్వదించాలని మీరందరితో ప్రార్థించండి. దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడికే ముఖ్యంగా నాకు ఎంతో మీరు వచ్చారు. అందరి బట్టి ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇంకను ప్రభా తన ఆయుష్కాలం అంతే ప్రభా నీ పరిచర్యలో ప్రభా అయా పరుగులెత్తుచుండగా కావలసిన బలాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఓకే, అందరూ ర్యాండమ్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. గుర్తుకొస్తున్నాడు సాంగ్ చెప్తే నువ్వే కదా చెప్పు. గోపాల
వేళ చక్కని చుక్కదాని గోపాల వినిపించదా ప్రియా నా తోడు ప్రేమ మనకే వచ్చింది ఓకే సైలెంట్ రామ చిలకమ్మ ప్రేమ గోపమ్మ ప్రేమ మలకమ్మ పాలే తెలుపన్న గోపమ్మ ముక్కు మీద తిప్పి గోపాల చిందులో గజ్జల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అలా రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ పాలే ఓకే రెడీయా All right. One more time, beautiful. Chick, chick, left. Chick, 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 left. Shock, shock. ఓకే 2 points तेरा मस्त हना నీకు నేనా వేస్తానా సోగులన్నీ ఇస్తానా చేపలన్నీ ఇస్తానా చుట్టమల్లే చుట్టేస్తానే తొందరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీ లోకమే నామై మరపు చితనైతే నువ్వేనన్నా ఓకే టీమ్ రెడీ లిరిక్స్ దగ్గర గలగల పారుతున్న గోదారిలా గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా నా కోసమై నువ్వల చామంతి రూపం రెడీయా టీమ్ స్టార్ట్ చేస్తున్నాం ఓన్లీ 3 times ఈసారి తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా పేరులా పేరులా శిలయేరులా కళ్ళ
చిలకల గలగల కదలి వచ్చింది ఎప్పుడో చెప్పెను వేమనగారు ఎప్పుడో చెప్పెను వేమనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఇప్పుడే చెబుతా వినుకోలేమా తన్న చెప్పిన వేదం కూడా Last point. Three points. మోహన్ బాబు బాబు శోభన్ బాబు కృష్ణ 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 రెడీయా ఓకే 5 పాయింట్స్ ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు రోగెను సపోర్ట్ చేయరా పాపాలకు తాపాలకు విప్పి పలుకలేవు లాస్ట్ పాయింట్ ఉలియలికి అరే ఆడియన్స్ నో కమెంట్స్ Four points. Well done, well done. Okay, 2 points.
ఫస్ట్ టైం వింటున్నా. శోభన్ బాబు. ఓకే, లాస్ట్ 2 పాయింట్స్. 4 వస్తే మీరు గెలుస్తారు. Last point for the winner. మీరు ఫస్ట్ టైం ఇచ్చిన ఈ పాట. గుడ్ పర్ఫార్మెన్స్. ఇంకో రౌండ్ ఆడదాం. పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రయాణకు Last 2 points. Score 3. Four points. Last point. Okay, score is 5. Judge decision final. Well done. మీ సాంగ్ ఏంటి? మా వింత. ఓకే, Last 2 points. నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పళ్ళు మీరే చూడాలి.
ಅಯ್ಯಾರೆ ಬೂರಲಿಲ್ಲ ಅಹೋರೆ ಅರಸಲೆಲ್ಲ చూసి పాడడం ఈజీ అన్నారు ఎవరో. నల్లేద్దాము, ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి. సైలెన్స్. వియాలవాని విందు ఓహో నాకే ముందు ఓకే కాదురా, వల్లేమా 2 సార్లు 2 పాయింట్ల పాట చిన్నగా ఉంది.